నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకి స్వాగతం. పాఠశాల నిర్వహణ అనగానే బోలెడంత రికార్డ్ వర్క్ గుర్తుకొస్తుంది కదా. కాని అన్నింటికంటే అత్యంత కీలకమైన, సున్నితమైన రికార్డేదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ మాత్రమే. ఈరోజు మనం హాజరు రిజిస్టర్ నిర్వహణకు సంబంధించిన 22 అధికారిక నియమాలను వివరంగా తెలుసుకోబోతున్నాం. వీటిని ఏదో పొడి నిబంధనల జాబితాలా కాకుండా మన అడ్మినిస్ట్రేషన్ని దోషరహితంగా మార్చే ఒక అద్భుతమైన సాధికారిక మార్గదర్శిగా చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ నియమాల్లోకి లోతుగా వెళ్లే ముందు ఒక ఆసక్తికరమైన, బహుశా కొంచెం భయపెట్టే ప్రశ్న గురించి ఆలోచిద్దాం. రిజిస్టర్లో ముందస్తుగా అంటే అడ్వాన్స్గా సంతకం చేస్తే ఏమవుతుంది? రేపు ఎలాగూ సెలవు పెడుతున్నాం కదా, ఈరోజే సంతకం చేసేస్తే పనైపోతుంది అనిపించడం సహజమే. ఒక చిన్న పొరపాటే కదా అనుకుంటాం. కానీ ఇలాంటి చిన్న అడ్మినిస్ట్రేటివ్ పొరపాట్లు ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయో ఈనాటి మన విశ్లేషణలో ముందు వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి విభాగం, ప్రాథమిక నియమాలు మరియు సంతకాల గురించి చూద్దాం. ప్రతిరోజు ఉదయం హాజరు వేసేటప్పుడు ఎలాంటి పెన్నులు వాడాలి, ఎలాంటివి వాడకూడదు అన్నదానిపై నిబంధనలు 4, 6 మరియు 12 స్పష్టమైన మార్గదర్శకాలను ఇస్తున్నాయి. కేవలం బ్లూ లేదా బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే వాడాలి. అలాగే ఇనీషియల్స్ అంటే పొట్టి సంతకాలు కాకుండా పూర్తి సంతకాలే చెయ్యాలి. ఒకవేళ అక్కడ స్థలం సరిపోకపోతే కొంచెం చిన్నగా చెయ్యొచ్చు. ఇకపోతే ఆ జెల్ పెన్నులు, ఇంక్ పెన్నులు, కలర్ స్కెచ్ పెన్నులని పక్కన పెట్టేయాల్సిందే. వాటిని కేవలం విద్యార్థుల జవాబుపత్రాలు దిద్దడానికి మాత్రమే ఉంచుకుందాం. సాధారణ సంతకాలకు రెడ్, గ్రీన్ పెన్నులు కూడా వాడకూడదని గుర్తుంచుకోవాలి. రిజిస్టర్ అనేది పాఠశాలలోని అధికార క్రమాన్ని అంటే హైరార్కీని స్పష్టంగా ప్రతిబింబించాలి. నిబంధన 5 ప్రకారం ఉపాధ్యాయుల పేర్లని వారి సీనియారిటీ క్రమంలోనే రాయాలి. అందరి పేర్లు రాసిన తర్వాత చివరన మొదటి సీనియర్ లేదా ప్రధానోపాధ్యాయులు పేరు ఉండాలి. రంగుల కోడింగ్ విషయానికొస్తే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం గెజెటెడ్ అధికారులు గ్రీన్ పెన్తో, అలాగే ఇది చాలా అద్భుతమైన క్రమశిక్షణ కదో. పనులు చేస్తున్నప్పుడు తప్పులు దొర్లడం సహజం. రిజిస్టర్ రాసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొట్టివేతలు, పిచ్చిగీతలు గీయడం, ముఖ్యంగా వైట్నర్ వాడడం అనేది నిబంధన 11 ప్రకారం పూర్తిగా నిషేధం. మరి తప్పు జరిగితే ఏం చేయాలి? చాలా సులభం. ఈ 3 దశలు పాటిస్తే చాలు. తప్పుగా రాసిన దానిపై ఒకే ఒక గీత గీయాలి. దానికి పైన సరైన పదాన్ని లేదా వివరాలను రాయాలి. ఆ తర్వాత ఆ కరెక్షన్ కింద ప్రధానోపాధ్యాయులు సర్టిఫై చేస్తూ సంతకం చేయాలి. అంతే, సమస్య ప్రశాంతంగా పరిష్కారమవుతుంది. ఇందాక మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం, గుర్తుందా? అడ్వాన్స్గా సంతకం చేస్తే ఏమవుతుందని. దానికి సమాధానమే నిబంధన 15లోని ఈ వాక్యం. రిజిస్టర్లో ముందస్తు సంతకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. నిబంధనల ఉల్లంఘన క్రమశిక్షణ చర్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. రెండవ విభాగం, సెలవులు మరియు ప్రత్యేక పరిస్థితులు. స్థానిక సెలవులు మరియు ఆప్షనల్ సెలవుల విషయంలో తరచుగా వచ్చే గందరగోళాన్ని నియమాలు 1 మరియు 2 స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సెలవులు అంటే లోకల్ హాలిడేస్ అనేవి అకాడమిక్ సంవత్సరం ప్రకారం లెక్కించబడతాయి. కాబట్టి జనవరిలో కొత్త రిజిస్టర్ పెట్టినప్పుడు దాని మొదటి పేజీలో గత ఏడాది ఎన్ని వాడారు, ఏ తేదీల్లో వాడారు, సందర్భమేంటి, ఇంకా ఎన్ని మిగిలాయి, వాటి వ్యాలిడిటీ ఎప్పటి వరకుందనే వివరాలను తప్పకుండా నమోదు చేయాలి. ఇక ఆప్షనల్ సెలవులైతే క్యాలెండర్ సంవత్సరం ప్రకారం ఉంటాయి. వీటిని తేదీలతో సహా ప్రొసీడింగ్స్ నంబర్తో రిజిస్టర్ మొదటి పేజీలో రాసి దానిపై ప్రధానోపాధ్యాయులు తమ స్టాంపు వేసి సంతకం చేయాలి. సెలవు పెట్టినప్పుడు ఎలా నమోదు చెయ్యాలి? నిబంధనలు 9, 10 మరియు 16 ప్రకారంగా ముందుగా సెలవు రకాన్ని స్పష్టంగా రాయాలి. అది సిఎల్లా, సిసిఎల్లా లేదా స్పెషల్ సిఎల్లా అని ఖచ్చితంగా పేర్కొనాలి. స్థానిక లేదా ఆప్షన్ సెలవులు తీసుకున్నప్పుడు ఆ రోజు వరుసలో రెడ్ పెన్తో ఆ సెలవు సందర్భం, ఏ రకమైన సెలవు మరియు అది ఎన్నవ సెలవు అనే వరుస సంఖ్యను తప్పక రాయాలి. ఇక అతి ముఖ్యమైన విషయం, ఆదివారం, 2వ శనివారం రాబోతున్నాయి కదా అని రిజిస్టర్లో వాటిని ఎట్టి పరిస్థితిలోనూ ముందస్తుగా రాయకూడదు. ఏ రోజుకారోజు ఎప్పటికప్పుడే నమోదు చేయాలి. ఈ కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ లేదా సీసీఎల్ అనేది సాధారణ సెలవు విధానాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని గమనించాలి. నిబంధన 22 ప్రకారం ఇది మంజూరు చేయబడిన తేదీ నుండి ఖచ్చితంగా 6 నెలల వరకు మాత్రమే వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇంకో విశేషమేమిటంటే ఒక క్యాలెండర్ సంవత్సరంలో కేవలం 6 సీసీఎల్లు మాత్రమే వాడుకోవాలి. కాబట్టి పాత జనరల్ క్యాలెండర్లో మంజూరైన వాటిలో
ఇంకా మిగిలిన సీసీఎల్ల వివరాలను ప్రొసీడింగ్స్ నంబర్, తేదీతో సహా కొత్త రిజిస్టర్ మొదటి పేజీలో ఖచ్చితంగా ముందే రాసి ఉంచాలి. ఒకవేళ ఉపాధ్యాయులెవరైనా ఆన్ డ్యూటీ అంటే ఓడీపై వెళితే నిబంధన 7 ప్రకారం వారు ఎక్కడికి వెళ్లారు, ఏ పనిమీద వెళ్లారు అనే వివరాలను వారు సంతకం చేయాల్సిన ప్రదేశంలో నేరుగా రాసేయాలి. దీనితో పాటు రూల్ 3 ప్రకారం దానికి సంబంధించిన అటెండెన్స్ సర్టిఫికెట్లని, సెలవు పత్రాలని రిజిస్టర్ వెనుక భాగాన పిన్ చేసి ట్యాగ్తో కట్టాలి, లేదా హెచ్ఎం గారు వాటన్నిటినీ ఒక అధికారిక ఫైల్లో భద్రపరచాలి. ఇవన్నీ సక్రమంగా నిర్వహించడానికి పూర్తిగా ప్రధానోపాధ్యాయులే బాధ్యులవుతారు. ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు ఎలా వ్యవహరించాలో నియమాలు 8 మరియు 21 వివరిస్తున్నాయి. ఇదొక అద్భుతమైన ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. రిజిస్టర్లో ఎప్పుడూ ఒక వరుసలో ఉన్నతాధికారులు లేదా సీనియర్ అఫీషియల్ అని రాసి వదిలేయాలి. అధికారులు సందర్శనకు వచ్చినప్పుడు ఆ రోజున ఆ బాక్స్లో వాళ్లు సంతకం చేస్తారు. వారు అలా సంతకం చేసిన రోజున ఆ నిర్దిష్టమైన తేదీకి ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా అధికారుల సంతకం క్రిందనే తమ సంతకాన్ని చేయాల్సుంటుంది. 3వ విభాగం కాంట్రాక్ట్ సిబ్బందికి ప్రత్యేక రిజిస్టర్. పాఠశాలలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది అంటే మధ్యాహ్న భోజన పథకం కుక్స్, విద్యా వాలంటీర్లు, వాచ్మెన్, స్కావెంజర్స్ వంటి వారి పేర్లని ఎట్టి పరిస్థితుల్లోనూ రెగ్యులర్ సిబ్బంది రిజిస్టర్లో కలపకూడదు. అలా కలిపితే నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. వారికి ఖచ్చితంగా వేరే ప్రత్యేక రిజిస్టర్ పెట్టాలి. ఆ రిజిస్టర్లో అందరి సంతకాల తర్వాత కింద ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ 2 పూటల సంతకం చెయ్యాలి. హెచ్ఎం సెలవులో ఉంటే ఇన్ఛార్జ్ సంతకం చెయ్యాలి. అలాగే వారు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వారి పని కాలం ఖచ్చితంగా ఆ అకాడమిక్ సంవత్సరం మొదటి రోజున మొదలై చివరి రోజున ముగుస్తుంది. కాబట్టి తేదీలని ఆ ప్రకారంగానే నమోదు చెయ్యాలి. ఇక చివరిది 4వ విభాగం రిజిస్టర్ భద్రత మరియు వార్షిక ముగింపు. అటెండెన్స్ రిజిస్టర్ పేజీలు చిరగటమనేది నిజంగా ఎంత చిరాకు తెప్పిస్తుందో మనందరికీ తెలుసు. అందుకే నిబంధనలు 13, 14 మరియు 19 ఏమంటున్నాయంటే, ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల సంతకం చేసే చోట కాగితం చిరిగితే వెంటనే సెల్లోటేపు వేసి దాన్ని అతికించి రిపేర్ చేయాలి. అలాగే ప్రతే నెల పేజీపైన బడి స్టాంపును ఖచ్చితంగా వేయాలి. కాని అది గుండ్రటి స్టాంపు అంటే రౌండ్ స్టాంప్ అయి ఉండకూడదు సుమా. ఇంకో ముఖ్యాంశమేంటంటే, వేసవి సెలవుల కారణంగా మే నెలలో బడి నడవకపోయినప్పటికీ రిజిస్టర్ను ఖాళీగా వదిలేయకూడదు. ఆ పేజీ మీద మే నెల అని రాసి అన్ని వివరాలు నింపి వేసవి సెలవులు అని స్పష్టంగా రాయాలి. ఇక నియమం నెంబర్ 20ను ఒక్కసారి చూద్దాం. ఇది మనకొక గొప్ప బెస్ట్ ప్రాక్టీస్ను చెబుతోంది. ఒక సంవత్సరానికి ఒకే ఒక రిజిస్టర్ మాత్రమే వాడటం ఎప్పుడూ ఉత్తమం. ఒకవేళ సంవత్సరం పూర్తయినా కూడా పాత రిజిస్టర్లో పేజీలు మిగిలిపోయాయి కదా అని కొత్త సంవత్సరానికి వాడొచ్చా? నిరభ్యంతరంగా వాడొచ్చు. కాని ఆ తర్వాత వచ్చే మొత్తం సంవత్సరానికి సరిపడా పేజీలు ఉంటేనే దాన్ని రోలోవర్ చెయ్యాలి. ఒక సంవత్సరానికి సగం సగం చేసి 2 రిజిస్టర్లు వాడకూడదు. అందుకే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక కొత్త రిజిస్టర్ వాడటమే పరిపాలనాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. చూశారు కదా, ఈ నియమాలన్నీ రిజిస్టర్ నిర్వహణను ఎంత పకడ్బందీగా మారుస్తాయో. ఈరోజు మన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఆలోచిద్దాం. ప్రస్తుత హాజరు రిజిస్టర్లు ఈ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా పాటిస్తున్నాయా, లేదా పద్ధతులని కొంత అప్డేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందా? రేపు ఉదయం బడికి వెళ్లగానే ఈ అద్భుతమైన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని రిజిస్టర్ను ఎంతో విశ్వాసంతో మరింత పక్కాగా నిర్వహించవచ్చని ఆశిద్దాం. అడ్మినిస్ట్రేషన్ను దోషరహితంగా తీర్చిదిద్దడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈనాటి విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు.